వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలకు కాకినాడలో రవాణా శాఖ అధికారులు వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ శివారెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్ బాబు, గౌరీశంకర్ తదితరుల ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. వాహనాలు వేలం ద్వారా 12,43,000 రూపాయల ఆదాయం సమకూరినట్లు కాకినాడ రవాణా శాఖ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. వాహనాల వేలం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో సీజ్ చేసిన 39 వాహనాలకు రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు వేలంపాట నిర్వహించినట్లు డీటీసీ తెలిపారు. తర్వాత ఈ తుని డిపో దగ్గర సంబంధించిన లిస్టులు కూడా పెట్టడం జరిగింది. మీకు కాకినాడ డిపో కూడా ఒక ఇన్ఫార్మ్ చేశారు, వచ్చారు, చూసుకున్నారు అనేది మీకు అది ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సీజన్ ఫస్ట్ స్టార్ట్ చేయమంటారా? మీరు చెప్తే అది మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది. అది స్క్రాప్ కండిషన్లో ఉంది, మరి స్క్రాప్కి ఇవ్వాల్సి ఉంటుంది. అది గవర్నమెంట్ వారి పాట 25,000 వెళ్తారనేది మీరు పాడండి. గవర్నమెంట్ పాట మాత్రం 25,000గా నిర్ణయించడం జరిగింది. మీకు స్లిప్ ఇచ్చాం కదా, ఆ స్లిప్ 4,30,500 ఒకటోసారి, 4,30,500 రెండోసారి, 4,30,500 మూడోసారి, 4,37,500. మీరు కొద్దిగా సగం అమౌంట్ కట్టేసేయండి. ఇప్పుడు రవాణా కమిషనర్ గారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో వివిధ క్రమరాహిత్యాలతోటి సీజ్ చేసిన వెహికల్స్ అన్నీ కూడా ఈరోజు ఆక్షన్ చేయడం జరిగింది. ఈ యాక్షన్లో ఆర్టీఓ గారు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈ వాహనం ద్వారా మేము 39 వాహనాలు వేలంపాటు నిర్వహించడం జరిగింది. దీనికి గాను 39 వాహనాలకు 12,43,000 రూపాయలు మరి అపరాధ రుసుముగా వసూలు చేశామండి. ఈ మొత్తం కూడా మాకు రావాల్సిన బకాయిలు, కాంపౌండింగ్ ఫీజెస్ వీటన్నిటిని కూడా మరి గవర్నమెంట్ అకౌంట్లో జమ చేస్తాము. దీని ద్వారా మరి వాహన యజమానులకి అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే, మీ యొక్క వాహనాలకు సంబంధించిన ట్యాక్సులు మరియు మీ రికార్డ్స్ అప్డేట్ చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో లేని వాహనాలు ఉంటే మరి మేము రిటైన్ చేసి వాహనాలను మరి తిరిగి ఆక్షన్ పెట్టడం జరుగుతుంది. ఇలా జరగటం వల్ల మీ వాహనాలు పూర్తిగా మీకు కాకుండా మీకు ఎటువంటి ఉపయోగం లేకుండా మరి వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ట్యాక్స్ ఇన్ టైంలో కట్టుకునేటట్లయితే ఈ పెనాల్టీస్ అధిక భారం లేకుండా ఉంటుంది. ఇదే రవాణా వాహనానికి వచ్చేటట్టయితే టైంకి ట్యాక్స్ కట్టుకుంటే మరి దాని వాహన బరువుని బట్టి లేకపోతే వాళ్ళు తీసుకెళ్ళే పాసింజర్స్ క్యారేజ్ని బట్టి మరి వాళ్ళకి ట్యాక్స్ నిర్ణయించబడి ఉంటుంది. అలా కాని పక్షంలో మరి ద్వారా కేసులు బుక్ చేయడం జరిగితే 200% పెనాల్టీ అవుతుంది. ఇలా కనుక చేయటం వల్ల మీకే నష్టం జరుగుతుంది. మీ వాహనాలు మీకు పూర్తిగా ఆదాయ వనరులు కాకుండా పోతాయి. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడికక్కడ వారు ట్యాక్సులు చెల్లించి మరియు మీ రికార్డ్స్ని అప్డేట్ చేసుకొని వాహనాలు తిప్పుకోవాలని మీ ద్వారా అందరినీ కోరుకోవడం జరుగుతుంది. అభాగ్యుల జీవితాల్లో కాంతి రేఖల సీఎం సహాయ నిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని కాకినాడ శాసనసభ్యులు వనమడి కొండబాబు అన్నారు. రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, మన ముఖ్యమంత్రి చంద్రన్న అడిగిన వెంటనే ఆపన్న హస్తం అందేలా చర్యలు తీసుకుంటున్నారని, వైద్య ఖర్చులు భారమై ఆర్థిక స్తోమత లేని అనేక మంది పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో భరోసానిస్తుందని తెలిపారు. కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి 8 మంది లబ్ధిదారులకు 6,15,000 రూపాయలు అందించారని, పేద ప్రజలకు నేనున్నానంటూ చేయూత అందించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రంలోకి దేశ విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అరధాడి శివ, పేర్ల లక్ష్మీ ప్రసన్న, గురుసు దుర్గారావు, సంఘాని నాగూర్, పిన్నంరెడ్డి బుజ్జి, పట్టా శేఖర్, తిప్పాని విజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ఆయన ఒక ఆలోచన. ఇప్పుడే కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు 1999లో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు ఆయన. 2020 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం. అందులో భాగంగా అన్ని శాఖలను కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలన్నది ఒక ప్రణాళిక సిద్ధం చేశారు ఆ రోజున. ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉంచాలని, అదేవిధంగా విద్యారంగాన్ని మెరుగుపరచాలని, ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేయాలని ఈ రాష్ట్రాన్ని, అదే వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముందుకెళ్ళారు. తర్వాత కంటిన్యూ ప్రభుత్వం లేక మళ్ళీ ప్రభుత్వంలో మారడం వల్ల అవన్నీ కూడా చిన్నభిన్నం అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రులంతా ఎంతో డెవలప్ చేయడం జరిగిందండి. గ్రామ స్థాయిలో హాస్పిటల్స్ పెట్టడం, అర్బన్ హెల్త్ సెంటర్లు పెట్టడం, ఈ విధంగా చాలా చోట్ల చాలా డెవలప్ చేసాం. ఆ రోజున గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యమైంది. అంటే ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం చేయాలనేది ఆలోచన అయింది. ప్రతి పేదవాడు ఉచితంగా చదువుకోవాలన్న ఆలోచన. ఈ రెండు కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేస్తే ఆ రోజున గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అన్నీ కూడా వెనకబడిపోయినాయి. ఉదాహరణకి మన జనరల్ హాస్పిటల్ తీసుకుందాం. మనం కాకినాడ జనరల్ హాస్పిటల్ ఎప్పుడో 65 సంవత్సరాల క్రితం కట్టిన హాస్పిటల్ అన్నీ కూడా అన్నీ చిన్న భిన్నం అయిపోతే, బిల్డింగ్లు పాడైపోతే 500 బెడ్స్ హాస్పిటల్ మనం ఒకటి కట్టాం. తర్వాత అది కడుతున్న టైంలో ఎలక్షన్ వచ్చింది, అధికారం కోల్పోవడం జరిగింది. 5 సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోలేదండి దాన్ని. మళ్ళీ ఈరోజు దాన్ని కడుతున్నాం మనం. అంటే నేను ఏమంటానంటే, ఈరోజు వైద్య సేవలు అందించడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈరోజు చూడండి, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కాళ్ళే సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చినా ఏదో వచ్చినప్పుడు కూడా వాళ్ళ కాళ్ళే వేరే ప్రైవేట్ హాస్పిటల్ జాయిన్ అయ్యి చేయించుకుంటారు. అలాంటిది మళ్ళీ వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పిస్తున్నాం. దాన్ని కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈరోజు ఇది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, బయటికి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా కాకినాడ సిటీలో కూడా నేను ప్రజలందరినీ కోరుతున్నాను, మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు, అక్కడ వైద్యం అందనప్పటికీ ఏదైనా ఇబ్బంది ఉన్నా ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నప్పుడు కూడా ఆ వైద్యం గురించి ఏదైతే మీరు ఖర్చు పెడుతున్నారో ఆ ఖర్చుల విషయంలో మమ్మల్ని అప్రోచ్ అయినట్టయితే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మ్యాక్సిమం మీకు సహాయం చేసే విధంగా తోడ్పాటును అందిస్తాడు మీ కొండబాబు అని సందర్భంగా తెలియజేసుకుంటాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కార్యకర్తే అధినేత కార్యక్రమం. జనసేన నాయకుడు నాగబాబు వ్యాఖ్యలను తాను గాని తన కార్యకర్తలు గాని పట్టించుకోలేదన్న వర్మ. అభాగ్యుల జీవితాల్లో కాంతి రేఖల సీఎం సహాయ నిధి. కాకినాడ నియోజకవర్గంలో 8 మంది లబ్ధిదారులకు 6,15,000 రూపాయల చెక్కులను అందించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన. నగరంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.